గతంలో ఒక పని చేసి ఉండుంటే నేను చేసి ఉండేవాడిని. అంటే ఏదైనా ఒక పని మనం చేసి ఉండుంటే అనేది మనకి పూర్తిగా ప్రశ్నార్థకం. అంటే ఎగ్జాంపుల్ ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌లో ఉంటది. ఇఫ్ ప్లస్ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ వి3 అంటే ఇది మనకి పాస్ట్ పర్ఫెక్ట్‌లో చెప్పాలి. నీవు నిన్న ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి ఉండుంటే ప్రశ్న. ఏంటిది? నీవు నిన్న ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి ఉండుంటే నెక్స్ట్ జరిగేది ఏంటి అనేది మనకు తెలియాలి. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు ఇన్‌స్టిట్యూట్ రాద్దాం. If you had come to institute yesterday, నీవు నిన్న ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉండుంటే నెక్స్ట్ జరగబోయేది ఏంది చూసుకుంటే నేను నీతో ప్రాక్టీస్ చేసి ఉండేవాడిని. అంటే ఒక పని జరిగి ఉండుంటే ఇంకో పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో మనం ఈ ఇఫ్ క్లాజ్ అనే స్ట్రక్చర్ని ఉపయోగించాలి. చూద్దాం. ఇఫ్ యూ హ్యాడ్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అంటే నీవు నిన్న ఇన్స్టిట్యూట్కి వచ్చి ఉండుంటే నేను నీతో ప్రాక్టీస్ చేసి ఉండేవాడిని. ఎలా చెప్పాలి? అప్పుడు ఐ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ విత్ యూ. ఇఫ్ క్లాజ్ ఇది మనకి దీన్ని మనం ఇఫ్ క్లాజ్ పార్ట్ అనాలి. ఏమనాలి? దీన్ని మనం ఇఫ్ క్లాజ్ పార్ట్ అనాలి. దీన్ని మనం సబ్జెక్ట్ ప్లస్ వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ ఏదైనా తర్వాత మనకి వెర్బ్ 3 రూపంలో ఉండాలి. దీన్ని మనం మెయిన్ క్లాజ్ పార్ట్ అనాలి. మెయిన్ క్లాజ్ పార్ట్. ఓకే, ఇది మనకి ఇఫ్ క్లాజ్ పార్ట్ అవుతుంది. ఇఫ్ తో స్టార్ట్ అయ్యేది మనకి ఇఫ్ క్లాజ్ పార్ట్ అవుతుంది. అలాగే సబ్జెక్ట్ తర్వాత వుడ్ హ్యావ్, షుడ్ హ్యావ్, కుడ్ హ్యావ్ తర్వాత వి3 వచ్చేది మనకి మెయిన్ క్లాజ్ పార్ట్ అవుతుంది. అయితే మనకి ఏంటి? నీవు నిన్న ఇన్స్టిట్యూట్‌కి వచ్చి ఉండుంటే నేను కలిసి నీతో ప్రాక్టీస్ చేసి ఉండేవాడిని. ఐ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ విత్ యూ. ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ విత్ యూ. ప్రాక్టీస్ చేయగలిగి ఉండేవాడిని ఐ కుడ్ హ్యావ్ ప్రాక్టీస్ విత్ యూ అని అర్థం. అంటే ఒక పని జరిగి ఉండుంటే నీవు నిన్న ఇన్స్టిట్యూట్‌కి వచ్చి ఉండుంటే నీతో ప్రాక్టీస్ చేసి ఉండేవాడిని అంటే ఐ వుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్ విత్ యూ. ప్రాక్టీస్ చేసి ఉండాల్సింది అంటే ఐ షుడ్ హ్యావ్ ప్రాక్టీస్ అనేది మనకి వెర్బ్ 3. అలాగే ప్రాక్టీస్ చేయగలిగి ఉండేవాడిని ఐ కుడ్ హ్యావ్ ప్రాక్టీస్డ్. మనకి వుడ్ హ్యావ్ తర్వాత వి3 వచ్చింది, షుడ్ హ్యావ్ తర్వాత వి3 వచ్చింది, కుడ్ హ్యావ్ తర్వాత వి3 వచ్చింది. అంటే ఒక పని జరిగి ఉండుంటే ఒక పని జరిగి ఉండేది అని చెప్పే సందర్భంలో మనం ఇఫ్ క్లాజ్ పార్ట్ అనేది మనం పాస్ట్ లో మాత్రం ఉపయోగించాలి.